అంటే దేవునికి దూరంగా ఉండాలనుకునే వాళ్ళు చరిత్రహీనులైపోతారో, దేవుని దగ్గరగా, దేవుని సమీపించి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కాదు నానా, నా జీవితంలో తినడానికి తిండి లేని రోజుల్లో నా ప్రభువుని తెలుసుకున్నాను. ఆ రోజు కూడా నా అప్పుల్ని చూడలేదు, నా రోగాల్ని చూడలేదు, నా కష్టాల్ని చూడలేదు, నా బాధల్ని చూడలేదు, నా సమస్యల్ని చూడలేదు. ఆ రోజు నుండే యేసయ్య పిచ్చి బాగా పట్టింది నాకు. అది మీకు కూడా పడితే మీ కుటుంబాలు బాగుపడతాయి. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎప్పుడైతే నయోమి దగ్గర రూతు ఉండిపోయిందో అప్పుడు నయోమి అంటుంది, నా కుమారి, నేను నీ క్షేమము విచారించవలసిన దానను. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర ఉండిపోయావో, దేవుని సన్నిధిలో ఉండిపోయావో, ఎప్పుడైతే నువ్వు దేవునికి సమీపంగా జీవిస్తున్నావో, నా కుటుంబం ఏమిటి, నా భార్య ఏమిటి, నా పిల్లలు ఏమిటి, నా భవిష్యత్తు ఏమిటి, నా ఉద్యోగం ఏమిటి, నా మ్యారేజ్ ఏమిటి, నా ఫ్యూచర్ ఏమిటి, ఇవేమీ కాదు. దేవుడే 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 దేవుడే, నా ప్రభువే నా ప్రభువే నా ప్రభువే అని నువ్వు ఆయన్ని పట్టుకొని హత్తుకొని ఆయనకి సమీపంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తున్నావో ఆయన ఆలోచించడం మొదలు పెడతాడు. ఇప్పుడు నయోమి తనతో ఉన్న రూతు గురించి ఆలోచిస్తుందా, మోయాబులో ఉన్న ఓర్పా గురించి ఆలోచిస్తుందా? చెప్పరేంటి? చెప్పండి. రూతు గురించి. మరి దేవుడు తనతో ఉండేవారి గురించి, తన దగ్గర ఉండేవారి గురించి, తన సమీపాన ఉండేవారి గురించి, తన గురించి ప్రయాసపడేవారి గురించి, తన యొక్క పరిచర్యలో నిలబడే వారి గురించి, ఆత్మల సంపాదన పనిలో వాడబడే వారి గురించి, తన బిడ్డల గురించి, తనను వెంబడించే వారి గురించి ఆలోచిస్తాడా? ఎక్కడో ఉన్నవారి గురించి ఆలోచిస్తాడా? అలా అయితే నువ్వు ఎక్కడున్నావు? నువ్వు దగ్గర ఉన్నావా, దూరంగా ఉన్నావా? సమీపంగా రా. నెంబర్ 1, నాకు సమీపంగా వచ్చావా, నిన్ను నేను పోషిస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్ని మామిడి పళ్ళు తిన్నాను, మొగల్తూరు మామిడి పళ్ళు తినలేదు అనుకున్నాను నేను. అనుకున్న 4 గంటలకి సూరిబాబు వచ్చి, ఏడూరులో ఉండేటువంటి మన రఘు గారు ఉన్నారు కదా, ఎలక్ట్రికల్ ఆఫీసర్ గారు, ఆయన సూరిబాబుకు ఫోన్ చేసి బైపాస్ రోడ్డుకి రమ్మని, ఇదిగో ఈ మామిడి పళ్ళు నేనే వచ్చి ఇద్దామనుకున్నాను, నాకు టైం అయిపోయింది సూరిబాబు, ఏమనుకోకు, కొంచెం ఈ పాస్టర్ గారికి అందించేయని చెప్పి బుట్టెడు మొగల్తూరు మామిడి పళ్ళు వచ్చినాయి. ఏంటో దేవునికి సమీపంగా ఉండేవాళ్ళు ఏది కోరుకోకూడదు, ఏది కోరుకోకుండా దేవుడే ఇస్తాడు. మొదటి మా సువార్త ప్రయాణంలో హైదరాబాద్ వెళ్తుంటే ప్రభుదాస్ అన్నాడు, నేను కోటికి వెళ్ళి టీషర్ట్లు, నైట్ ప్యాంట్లు అన్నీ తీసుకోవాలండి అన్నాడు. అంటే వాడితోనే అన్నాను, నువ్వు దైవజనుడివి. నువ్వెవరివి? దైవజనుడివి. నీకేం కావాలో అది నీ దగ్గరకు వస్తుంది. స్తోత్రం చెప్పరే. వాడికి అర్థం కాలేదు ఆ రోజు ఆ మాట. కానీ ఆ తర్వాత ఎప్పుడు ఒకటే అంటాడు, నువ్వు సేవకుడివి, నువ్వు దేవునికి సమీపంగా ఉంటున్నావు. సురేష్కి అదే చెప్తాను, నువ్వు దేవునికి సమీపంగా ఉంటున్నావు, మనము దేవునికి సమీపంగా ఉంటున్నాం, మనకేం కావాలో దేవుడే ఇస్తాడు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి సమీపంగా ఉండేవాళ్ళు అసలు దేన్ని ఆశపడక్కర్లేదు, ఏది కావాలనుకోక్కర్లేదు, అదే వచ్చేస్తుంది దాని అంతా. అదే మొగల్తూరు మామిడి పండు అని ఒక మాట అనుకునేసరికి వచ్చేసింది. నాయనా ఇంత దగ్గరగా ఉన్నావా నాకు అనుకున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి సమీపంగా ఉంటే చాలు అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మీరు ఫోన్లో చూసేవన్నీ ప్రోగ్రామ్స్ కూడా ప్రభుదాసు తర్వాత ధన్య ఇద్దరు కూడా అవి చేస్తూ ఉంటారు. సూరిబాబు, ప్రభుదాస్ని ఎక్కడికైనా పంపించండి, పాస్టర్ అమ్మగారు ప్రభుదాస్ని ఎక్కడికైనా పంపించండి, అవి నేర్చుకుంటే బాగుంటుంది కదా అనేవారు. ప్రభుదాస్ కూడా అడిగేవాడు, నేను అన్నయ్యవాడిని
నీకు అది అవసరం అనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా నీకు దేవుడే నేర్పిస్తాడు. స్తోత్రం, స్తోత్రం చెప్పరేంటి? హల్లెలూయా. ఈరోజు మీరు ప్రతిరోజు ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్కి, సండే వర్షిప్కి మీకు వస్తున్నటువంటి పోస్టులన్నీ కూడా ప్రభుదాసే చేస్తున్నాడు. నిజంగా ఎక్స్పర్ట్స్ కూడా చేయలేరు. ఎవరు నేర్పారు? రవి. వాడు చెయ్యని పని ఉండదు, వాడికి రాని పని ఉండదు. కానీ ఆ పనులన్నీ నాకు తెలిసినంత వరకు దేవుని దగ్గరకు వచ్చాక దేవుడే నేర్పాడా బాబు. అన్నీ ఏదన్నా చేసేస్తాడు. మరి ఈ పిల్లలందరూ చాలామంది ఉన్నారు లెక్కలు చెప్పాలంటే. నేను దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. శేఖరు, ధన్యకి 4 గోడలు తప్ప మరి ఏమీ తెలియదండి. ఇల్లు, కాలేజీలో 4 గంటలు, మందిరం తప్ప ఇంకొక ప్రపంచం నా బిడ్డకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభాకర్ రావు మొత్తం పెయింట్స్ అన్నీ తనే వేశాడు, మన చర్చికైనా స్కూల్కైనా. ఇప్పుడు స్కూల్కి కొంచెం రీమోడలింగ్ చేస్తున్నాము. అవి ఎలా వేయడం అంటే ధన్య, ప్రియాంక, ప్రశాంత్ వచ్చి మేము వేసేస్తామన్నారు. నిజంగా దేవుని గనక మనం వెతికితే ఆయన కోసం మనల్ని ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా ఆయనే తయారు చేసుకుంటాడు. అలాగే దేవుని సమీపంలో ఉండే వాళ్ళకి సమస్తము దేవుడే దయచేస్తాడు. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇంకొక 2 గంటల్లో ఐసెట్ ఎంట్రన్స్ రాయాలనగా ముగించేస్తాను. ఐసెట్ ఎంట్రన్స్ రాయాలనగా అప్పుడు తెలిసింది ఐసెట్ ఎగ్జామ్ ఆ రోజే అని ధన్యకి. గబగబా ప్రణుతి చూసి, డాడీ దాని ఎగ్జామ్ ఇవ్వాలే అంది. ఇవ్వాలే ఎగ్జామ్ అంది. గంట టైం ఉంది అంతే. ఇంకా ధన్య మొత్తం మందిరం పనిలోనే నిమగ్నం అయిపోయింది. కానీ అసలు పుస్తకం అన్నది తీయలేదు. అలాగే ప్రార్థన చేసి పంపించాం. రమేష్ గారు, ప్రణుతి తీసుకెళ్లారు ఎగ్జామ్కి. దేవుని మహాకృప 4000 ర్యాంక్ వచ్చింది. మెయిన్ యూనివర్సిటీలో కూడా సీట్ వచ్చేసేటువంటి బెస్ట్ ర్యాంక్ దేవుడు దయచేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. ఐసెంట్ ర్యాంక్ కోసం వేలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్న వాళ్ళకు కూడా ర్యాంక్స్ రాలా. కనీసం ఆ అమ్మాయి పుస్తకం తీస్తే కదా, మందిరం పనిలోనే ఉంది. ఎవరికి సమీపంగా ర్యాంక్ ఎవరిచ్చారు? అంతే. నువ్వు దేవునికి సమీపంగా ఉంటే ప్రతి పరిస్థితిలో గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. నీ చుట్టూ ఏవి జరిగినా, ఎన్ని జరిగినా, ఏ పరిస్థితులు జరిగినా చివరికి మాత్రం ఆల్ థింగ్స్ గో టు పాజిటివ్. అన్నీ దేవుడు నీకు అనుకూలంగానే మారుస్తాడు. దేవునికి సమీపంగా జీవించుట ద్వారా యాకోబు యొక్క కుటుంబం 70 మంది అయినది మొదలుకొని 40 లక్షల మంది అయినంత వరకు నేటి వరకు దేవుడే పోషిస్తున్నాడు. దేవునికి సమీపంగా ఉంటే నేను పోషిస్తాడు. సేవ కొరకు తల్లి అప్పగించుకున్న సమూయేలు ఆవరణములో పండుకోకుండా, పరిశుద్ధ స్థలములో పండుకోకుండా, మందసం ఉన్న చోట పండుకున్న సమూయేలు, అతని గురించి దేవుడు ఆలోచించి సమూయేలును ఒక ప్రవక్తగా, రాజులను అభిషేకించే ఒక ప్రవక్తగా సమూయేలుని దేవుడు వాడుకున్నాడు. దేవునికి సమీపంగా జీవించాలని దేవుని వెతుక్కుంటూ వచ్చిన రూతును దేవుడు ఆశీర్వదించి మోడైన ఆమె జీవితాన్ని చిగురింప చేసి ఆమె వంశావళిలో నుండే దేవాతి దేవుడు ఈ లోకములోకి దిగి వచ్చాడు. డాడీ, నా ఆస్తి నాకు ఇచ్చేయండి, నేను మీ దగ్గర ఉండను, నాకు మీ దగ్గర ఉండాలని లేదో, నేను బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ చిన్న కుమారుడు తండ్రిని వదిలి వెళ్ళిపోయాడు. తండ్రిని వదిలి వెళ్ళిపోయాడా? తండ్రి దగ్గర ఉన్నాడా? ఒరే ఎందుకురా, నన్ను వదిలి వెళ్ళొద్దురా. లేదు డాడీ, నేను వెళ్ళిపోతాను అంతే, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నన్ను పంపుతావా చంపుతావా అన్నాడు. సరే వెళ్ళిపో. ఆస్తి అంతా తీసుకొని తండ్రి సమీపాన ఉండాల్సిన కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. ఎంతమందికి తెలుసా కథ? స్తోత్రం.
తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమై అన్నీ పోగొట్టుకున్న కథ ఎంతమందికి తెలుసో చేయి చూపించండి. అన్నీ పోగొట్టేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, చెడు స్నేహాలు పట్టాడు, చెడు స్నేహాలు పట్టి పాపిష్టి జీవితంలోకి వెళ్ళిపోయి తనకున్నదంతా కూడా గొల్ల చేసుకొని చివరికి పందులతో కలిసి పొట్టు తినే పరిస్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు అనుకున్నాడు, మా నాన్న ఇంటి దగ్గరనే ఎంత బాగుండేవాడిని, మా నాన్న నన్ను ఎంత ప్రేమగా చూసేవాడు, నీ దగ్గర ఉండనంటే ఉండనని నాన్నను వదిలిపెట్టి ఆ ఆస్తంతా తీసుకొచ్చి చెడు స్నేహితులతో కలిసి సర్వనాశనం చేసుకున్నాను. ఈరోజు పందులతో కలిసి పెంట మేస్తున్నాను. కాదు, నేను మరలా మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. ఎక్కడికి వెళ్ళిపోతాడంట్రా? నాన్న సమీపానికి వెళ్ళిపోతాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి సమీపానికి రాగానే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకొని వాని వేలుకు ఉంగరం తొడిగించి వాని పాదములకు చెప్పులు తొడిగించి ప్రశస్తమైన వస్త్రము వానికి ధరింపచేసి, ఒరే నువ్వు నా యువరాజురా అని హెచ్చించాడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళి నాశనమైపోయాడు. తిరిగి తండ్రి సమీపానికి వచ్చిన కుమారుడు ఆశీర్వదించబడ్డాడు. దేవునికి సమీపంగా ఉంటే దీవించబడతావు. ఏంటి మెసేజ్? ఏంటి? ఉందామా? దేవునికి సమీపంగా ఉందామా? ఏదో పైన భక్తి చేద్దామా? నామకాకి ఆదివారం వచ్చి వెళ్ళిపోవడం, శుక్రవారం వచ్చి వెళ్ళిపోవడం ఆచార భక్తి కాకుండా నీ హృదయపు లోతుల్లో నుండి దేవునితో నీ మనస్సు పెనవేసుకొని దేవునికి సమీపంగా నువ్వు జీవిస్తే యాకోబును పోషించినట్టుగా నిన్ను పోషిస్తాడు. సమూయేలును నిలబెట్టినట్లుగా నిన్ను ప్రవక్తగా నిలబెట్టి వాడుకుంటాడు. రూతును వర్ధిల్ల చేసినట్లుగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి సమీపానికి వచ్చినట్లుగా తిరిగి వస్తే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. లేచి నిలబడదాం. నీకు సమీపంగా నేను ఉంటాను ప్రభా అన్నవాళ్ళు మీ 2 చేతులు పైకెత్తండి. నీకు సమీపంగా నేను ఉంటాను. పనుల వల్ల, బాధల వల్ల, పరిస్థితుల వల్ల ఏదో దూరంగా ఉంటున్నానేమో ప్రభువా, నీకు సమీపంగా నేను ఉంటాను అన్నవాళ్ళు మీ కుడి చేయి ప్రభుకు చూపించండి. వచ్చిపోయే విశ్వాసిగా కాదు, దేవునికి సమీపమైన బిడ్డగా నువ్వు ఉండాలి. ప్రార్థన చేయి, చేతులెత్తి ప్రార్థన చేయి. నీకు సమీపంగా నేను ఉండాలయ్యా. ఆదివారం వచ్చి వెళ్ళిపోయే భక్తి మాత్రం కాదు ప్రభువా, మందసము సమీపాన ఉన్న సమూయేలులా ఉండాలయ్యా. యోసేపు సమీపాన ఉన్న యాకోబులా ఉండాలయ్యా. నయోమితో కలిసి నీ సమీపానికి వచ్చిన రూతులా ఉండాలయ్యా. తండ్రిని విడిచి సర్వం కోల్పోయి మరలా తండ్రిని సమీపించిన ఆ చిన్న కుమారుడిలా ఉండాలయ్యా. నీ సమీపానే నేను ఉండాలయ్యా అని చేతులెత్తి ప్రార్థన చేయి. క్లోజ్ చేసేస్తున్నాను నేను. ప్రార్థన జరగాలి. ప్రభు నీ సమీపాన నేను ఉండాలి. నోరు తెరుద్దాం. ఎంతమందికి ఆశ ఉంది? నిజంగా మందసం ఉన్న చోట ఒక యవ్వనసుడు ఆ మందసానికి దగ్గరగా ఆ మందసాన్ని ఆనుకొని సమూయేలు అనే యవ్వనసుడు పండుకోగలిగాడంటే అతని హృదయం ఎంత పరిశుద్ధంగా ఉందో ఆలోచించండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. డైవర్ట్ అవ్వద్దు. నీకు సమీపంగా జీవించే భాగ్యం నాకు ఇవ్వండి ప్రభువా అని చేతులెత్తి అడగండి. క్లోజ్ చేసేస్తున్నా.
నీకు సమీపంగా జీవించే భాగ్యం. ఇంకా చాలా నోరు నుంచి ప్రార్థన రావట్లేదు. ఆడపిల్లలు అడగాలి, నీకు సమీపంగా ఉండాలయ్యా, నీకు సమీపంగా ఉంటే నన్ను పోషిస్తానని చెప్తున్నావు రాజా. నీకు సమీపంగా ఉంటే నాతో సమూయేలుతో మాట్లాడినట్లు మాట్లాడతానంటున్నావు రాజా. నీకు సమీపంగా ఉంటే మోడు బారిపోయిన రూతు జీవితాన్ని ఆశీర్వదించినట్లుగా నన్ను ఆశీర్వదిస్తానంటున్నావు రాజా. తప్పిపోయిన కుమారుడు తిరిగి నీ సమీపానికి వస్తే, ఇదిగో నా కుమారుడు వచ్చాడని ఉంగరము పెట్టి ప్రశస్త వస్త్రము కట్టి పాదరక్షలు వేయించి సమీపానికి చేర్చుకొని విందు చేశావు ప్రభువా. నీ సమీపములో నేను ఉండాలయ్యా. ప్రార్థన చేయాలి. కేదారి బలంగా 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 ప్రార్థన చేయండి. ఎవరు తలంచొద్దు. దేవునికి సమీపంగా ఉండే వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు. ఈరోజు నీ పరిస్థితి కొద్దిగా ఉండొచ్చు. నీ ఫ్రెండ్స్ పొజిషన్ చాలా బాగుంది నీకంటే, నీ తోబుట్టువుల పొజిషన్ చాలా బాగుంది నీకంటే, కానీ నువ్వు దేవుని సమీపానికి వస్తే వారందరికి పైన నిన్ను పెట్టబోతున్నాడు ఆయన. నీ సమీపంగా ఉంటానయ్యా అనండి అందరూ. నీ సమీపంగా సమీపంగా పలకాలి పలకాలి పలకాలి. అద్భుతం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. ఇంకా ఇంకా ప్రేయర్ రావట్లేదు బయటికి. ఒక తీర్మానం తీసుకో, ఇక నీకు దూరంగా ఉండను ప్రభా, నీకు సమీపంగా ఉంటాను, నీకు సమీపంగా ఉంటానయ్యా. నీ మందసము దగ్గరే ఉంటానయ్యా. గోషేనులో ఉన్న యాకోబులా ఉంటానయ్యా. బెత్లెహేములో ఉన్న రూతులా ఉంటానయ్యా. తండ్రి ఇంటిలో ఉన్న చిన్న కుమారుడిలా ఉంటానయ్యా అన్న వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. ప్రేమగల ప్రభువు నా ప్రాణానికి మధురమా, నేను ఏమి చేయుటని చిత్తమై ఉన్నది. ప్రేమగల బిడ్డ, నా ప్రియమైన బిడ్డ, నువ్వు నాకు సమీపంగా ఉంటే అన్నీ నేనే చూసుకుంటాను. నీతో మాట్లాడుతున్నా, చెవి యొక్కి నా మాట ఆలకించు, నాకు సమీపంగా ఉండు. అన్నీ నేను చూసుకోబోతున్నాను. పరిశుద్ధుడవైన మా తండ్రి, దేవునికి సమీపంగా జీవిస్తే ఎంత ఆశీర్వాదమో ఈరోజు తెలియచేసావు నాయన. యోసేపు తన నాన్న తన తండ్రి యాకోబును పిలుస్తున్నాడు, నువ్వు గోషెనుకు రా, అది నాకు సమీపంగా ఉంటుంది. నాకు సమీపమైన గోషెనులో నువ్వు ఉంటే నిన్ను నేను పోషిస్తాను. తండ్రి, లేక లేక పుట్టిన ఒక్క కొడుకును తీసుకొచ్చి హన్నా ఆలయంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. 2 ఏళ్ల వయస్సు నుంచి సమూయేలు మందసం దగ్గర ఎదుగుతూ 14 ఏళ్ల 15 ఏళ్ల వయసు వచ్చిన మందసం దగ్గరే ఉండేవాడు. దేవునికి సమీపంగా ఉన్న సమూయేలు
దేవుని స్వరాన్ని విని గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. ఓర్ప దేవునికి దూరంగా వెళ్ళి చరిత్రహీనురాలైపోయింది. రూతు దేవుని సమీపానికి వచ్చి ఆశీర్వదించబడి ఘన చరిత్రను పొందుకుంది. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి దూరంగా వెళ్ళి సర్వం కోల్పోయాడు. అదే కుమారుడు తండ్రి సమీపానికి తిరిగి వచ్చి ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజు నుండి నీకు సమీపంగా ఉండాలని ఎవరు తీర్మానం చేసుకుంటున్నారో, ప్రభా ఎందుకో నీకు దూరం అయిపోయానయ్యా, ఏదో వస్తున్నాను ఉంటున్నాను కానీ నా మనస్సు నా ఆత్మ నీతో పెనవేసుకొని లేదు ప్రభువా, ఈ రోజు నుండి మరలా అనుభవంలో నేను లేపబడాలి, ఆ ప్రసన్నతలో నేను మరలా కట్టబడాలి అని ఎవరు ఆశపడుతున్నారో వారికి ఈ దీవెనలన్నీ కలుగునుగాక, ఈ ఆశీర్వాదములన్నీ వారికి వచ్చునుగాక. ప్రభా ఒక అద్భుతం చేయండి. ఈరోజు నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వ్యాధులతో వచ్చిన వారి స్వస్థత కోసం ప్రార్థిస్తున్నాను. ఈరోజే ఇక్కడికి వచ్చిన ఒక కుటుంబం ప్రభు చూపిస్తున్నాడు. ఈరోజే వచ్చిన కుటుంబం ఈరోజు మీ కుటుంబ పరిస్థితి చాలనట్టుగా ఉంది, కానీ మీరు ఏది కోరి దేవుని మందిరానికి వచ్చారో ప్రభు చెప్తున్నాడా, రాబో కాలములో శ్రేష్టమైన ఆశీర్వదించబడిన కుటుంబంగా మీ కుటుంబాన్ని మీ బంధువులందరి మధ్యలో నేను నిలబెట్టబోతున్నాను. ఆ యవ్వన దంపతులకి ఈ మాట చెప్పమంటున్నాడు దేవుడు. ఆ యంగ్ కపుల్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి చెప్పమంటున్నాడు దేవుడు. ఎవరు మీరు? దేవుని వాక్కు మీ వద్దకు వస్తుంది. తండ్రి ఈ కార్యం జరిగించండి, సకల వ్యాధులు స్వస్థపరచబడునుగాక. శిరస్సు నుండి సిరిపాదము వరకు నీ స్వస్థపరిచే అభిషేకము దిగునుగాక. ప్రార్థిస్తుండగా స్వస్థత కలుగునుగాక. పరిపూర్ణ విడుదలతో నడిపించమని ఈ వారంలో జరగబోయే అన్ని కూడికల్లో నీ హస్తాన్ని తోడుగా ఉంచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ వారం నుండి మీ పిల్లలు స్కూల్కి వెళుతున్నారు, తల్లిదండ్రులు చేతులు ఎత్తండి. బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తాను. స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళే పిల్లల కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ చేతులెత్తి ప్రార్థనలో ఏకీభవించండి. మీ గృహాల్లో ఎవరైనా పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నారా? తండ్రి దేవా, యేసు నామములో ప్రార్థిస్తున్నాను. మరి 2024 సంవత్సరం జూన్ నెల నుంచి మరలా స్కూల్స్ రీఓపెన్ అవుతుండగా పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సంఘములో ఉన్న పసిబిడ్డలు, స్కూల్స్కి వెళ్ళే బిడ్డలు, కాలేజీలకు వెళ్ళే బిడ్డలు, వారి ఎడ్యుకేషన్ యేసు నామములో ఆశీర్వదించబడునుగాక. ఈ సంవత్సరం అంతానైనా స్కూల్స్కి నైనా కాలేజెస్కి బస్సుల్లో కానీ ఆటోల్లో కానీ సైకిల్ మీద కానీ ఆ ప్రయాణం చేస్తున్న బిడ్డలకు క్షేమ ప్రయాణం ఇవ్వండి. తెలివివ్వండి ప్రభా, జ్ఞానం ఇవ్వండి ప్రభా. వారి చదువులను ఆశీర్వదించండి ప్రభా. వారికి మంచి భవిష్యత్తులు దయచేయమని అడుగుతున్నా. నీ కృపాకార్యం జరుగునుగాక. కృపాకార్యం జరుగునుగాక.
తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ, అలాగే మరి వచ్చిన నూతన ప్రభుత్వాల కొరకు చేతులెత్తుతున్నాం. రాష్ట్రములో నెలకొన్న ప్రభుత్వం కోసం ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించయ్యా. రాష్ట్రానికి క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభుత్వము నిలుచునుగాక. అలాగే దేశములో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కొరకు కూడా నేను చేతులెత్తి అడుగుతున్నాను. అయ్యా, ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేశ నాయకుడిని, రాష్ట్ర నాయకుడిని నీ హస్తాల్లోకి తీసుకోండి. నీకు అనుకూలమైన ఆలోచనలే వారిలో పుట్టునుగాక. దేశము, రాష్ట్రము గొప్పగా అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో వర్ధిల్లునుగాక. ఈ దేశములో, ఈ రాష్ట్రములో ఉన్న క్రైస్తవ ప్రజలు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుదురుగాక. ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. యేసు రక్తమే చేయి ప్రభు, యేసు రక్తమే చేయి. యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఆయన బిడ్డలమైన మనకందరికీ ప్రభు కృప తోడయుండి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్ చెప్పండి. ఆమేన్.